హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో మేడం, ఏం కావాలి మీకు? హరిసౌమ్య గారు మీరేనా? అవును, రండి కూర్చోండి. నేను కవిత ఫ్రెండ్ని. తను మిమ్మల్ని కలవమని చెప్పింది. అవును, కవిత నాకు ఫోన్ చేసింది. మీ బ్లౌజ్ ప్రాబ్లం గురించి చెప్పండి. ఒకసారి మీరు బ్లౌజ్ని చూస్తే ప్రాబ్లం మీకే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం బ్లౌజ్ గురించి చూద్దాం. బ్లౌజ్ ఎక్కడ ఉంది? బ్లౌజ్ని చూపించండి. ఈ బ్లౌజ్ చూసారా? ఇది ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది, కానీ ఇప్పుడు కలర్ పూర్తిగా ఫేడ్ అయిపోయింది. దీనికి ఉన్న ప్యాచ్ వర్క్, ఈ లేస్ అన్నీ కూడా పాతబడిపోయాయి. దీన్ని మళ్ళీ ఉపయోగించాలంటే నాకే నచ్చట్లేదు. ఓకే మేడం, నేను మీ బ్లౌజ్కి సంబంధించి ఒక డిజైన్ అనేది అనుకున్నాను. సరే చెప్పండి, ఏంటి ఆ డిజైన్? ఇక్కడ చూడండి, మీ బ్లౌజ్ ప్యాటర్న్ అనేది ప్రస్తుతం ఈ విధంగా ఉంది. అయితే దీనికి మీరు హెవీ వర్క్ ఏమైనా కావాలనుకుంటున్నారా? వద్దండి. సో మీరు హెవీ వర్క్ వద్దు అని అంటున్నారు కాబట్టి మనము బ్లౌజ్కి ఈ విధమైన హైనెక్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేయవచ్చు. అది మాత్రమే కాకుండా ఇక్కడ మనము బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ ఆర్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయవచ్చు. మీరు సింపుల్ కావాలంటున్నారు కాబట్టి మనం నెట్ యూజ్ చేద్దాం. సో మనకు ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఈ విధంగా రెడీ అవ్వడం జరిగిందండి. మనకు బ్లౌజ్కి కంప్లీట్ నెట్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ విధమైన లుక్ అయితే వచ్చింది. అండ్ నేను నెక్ దగ్గర లైనింగ్ అనేది యూజ్ చేయలేదు హై నెక్ కోసం. సో మనకు బ్లౌజ్ షేడ్ లుక్ అయితే ఉండడం జరిగింది. ఈ విధమైన షేడ్ లుక్ అయితే ఉండడం జరిగింది. అండ్ బటన్స్ అనేటివి నేను నెక్ దగ్గర ఈ విధంగా డిజైనర్ బటన్స్ అయితే హైలైట్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా స్లీవ్స్ కూడా నేను ఓన్లీ నెట్ మాత్రమే ఇవ్వడం జరిగింది, లైనింగ్ ఇవ్వలేదు. సో మనకు స్లీవ్స్ కూడా ఈ విధంగా అయితే ఉంది. మనకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా రెడీ అవ్వడం జరిగింది. సో చెప్పండి మేడం, మీకు ఈ బ్లౌజ్ డిజైన్ అనేది నచ్చిందా? నిజంగా చాలా బాగుందండి. బ్లౌజ్ ఫేడ్ అయినట్టు మనం నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేయడం వల్ల అసలు ఏమాత్రం కనబడడం లేదు. అండ్ ఇది కంప్లీట్ ప్లెయిన్గా ఉండడం వల్ల మనము ఏ శారీ మీదకైనా డిజైనర్ హెవీ శారీ మీదకి నేను ఈజీగా పేర్ చేయగలను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా వర్క్ నచ్చినందుకు. అండ్ మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది? మీకు కూడా ఈ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కొత్త ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మరో కొత్త ఐడియాతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.